హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు రేపు, మీరు చూస్తున్నారు మిస్టర్ రేపు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి తమిళనాడులో ఏదైతే ఎక్సెల్ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీలో హాస్టల్ ఫుడ్ తినేసి 400 మంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది అనమాట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. తమిళనాడులోని ఎక్సెల్ కాలేజీలో 400 మంది హాస్టల్ ఫుడ్ తినడం వల్ల హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది అనమాట. ఇదేమి నిన్న జరిగింది కాదు, 29వ తారీఖు జరిగింది కాదు, ఇది 4 రోజుల నుంచి జరుగుతూ ఉన్నదంట. కొంతమంది ఏం చెప్తున్నారంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, చాలా మంది ఒక 5-4 మంది చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు అనమాట. వీళ్ళేం కాలేజ్ వాళ్ళు ఏమి అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు అనమాట. అక్కడైతే ఎవరో చదువుతున్నారు కదా స్టూడెంట్స్, వాళ్ళైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇది కూడా మనకు తెలిసిన అనమాట. అది 4 మంది చనిపోయారని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. అఫీషియల్గా అయితే మనకైతే ఏం కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది వచ్చేసి 26వ తారీఖు అనమాట. ఎవరైతే ఆ ఫుడ్ తినేసి కొంతమంది అంటే మైకం అలాగనే వ్యాంతితో అక్కడే పడిపోవడం జరిగింది. వాళ్ళనైతే కొంతమందిని 26వ తారీఖు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అలాగా సోమవారం కొంతమంది స్టూడెంట్స్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేశారు కదా. పక్కన స్టూడెంట్స్కి డౌట్ వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే ఫుడ్ కమిషన్కి అయితే వీళ్ళదే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళు వచ్చి చెక్ చేసి ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఫుడ్ కమిషనర్లు పోయేసి మొత్తం అంటే అక్కడ ఉన్న హాస్టల్ కానీ కిచెన్ మొత్తం చెక్ చేస్తే అసలు కిచెన్ వచ్చేసి మరీ దారుణంగా ఉందంట. అసలు అక్కడ వంట చేయడానికి వీలే లేదు, అంత దారుణంగా ఉందన్నమాట. అక్కడే వచ్చేసి గిల్లు తిరుగుతారంట కిచెన్లో. అయితే మామూలుగా హాస్టల్లో నీళ్ళ తోటి ఉంటాయి కదా, అక్కడ పోయి చూస్తే అది వచ్చేసి మొత్తం పాసి పెట్టిపోయి మొత్తం డస్ట్ ఉందన్నమాట. మొత్తం ఆ నీళ్ళ తోటి మరీ దారుణంగా ఉందంట. అసలు హాస్టల్ కానీ అలాగనే ఆ నీళ్ళ తోటి మొత్తం పాసి పెట్టిపోయి ఉందంట. అలాగనే ఇది నీళ్ళ తోటి పైన మూత వేయడానికి మనం మామూలుగా ఏం చేస్తాం, దాన్ని మూత అంటే చేస్తాం కదా, వీళ్ళు వచ్చేసి ఒక ఇనప రేఖను వచ్చేసి వరకట్ట వేసారంట నీళ్ళ తోటి మీద. ఈ ఫుడ్ కమిషన్ వాళ్ళు అయితే ఏం చెప్తున్నారంటే అసలు ఇది వంట చేయడానికి కానీ ఏది అసలు అనుకూలం కాదనమాట. అంత దారుణంగా ఈ ఫుడ్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. అసలు వంట చేయడానికి కూడా అంత క్లియర్గా లేదు. ఇక్కడ ఫుడ్ అనేది ఇక్కడ తయారు చేయకూడదు, వంట చేయకూడదు అని చెప్పేసి ఫుడ్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది కాలేజీ వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది. అలాగా వీళ్ళు ఫుడ్ కమిషనర్ కదా, వాళ్ళు వచ్చేసి హాస్టల్ దగ్గర వీళ్ళు చూస్తే అసలు ఎవరు లేరన్నమాట. వీళ్ళు వచ్చి కాలేజ్ మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ వచ్చేసి అవుటింగ్ పోయారని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ చెప్తా ఉన్నారు అనమాట. హాస్టల్లో ఉన్న చాలా మంది వచ్చేసి అందరూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట. ఫుడ్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఫుడ్ కమిషన్ వాళ్ళది చెప్పడం జరిగింది. దీని తర్వాత కూడా ఒక్కొక్కరు అయితే స్టూడెంట్స్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు అనమాట. లక్షల ఫీజు తీసుకొని హాస్టల్లో మెస్ సరిగ్గా పెట్టలేదని చాలా మంది స్టూడెంట్స్ అయితే చెప్తా ఉన్నారు. మార్నింగ్ టిఫిన్ పెడతారు కదా, దాంట్లో వచ్చేసి దోశల్లో వచ్చేసి పురుగులు వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి ఇన్స్టాలో స్టోరీలు పెట్టడం అలాగా సోషల్ మీడియాలో వచ్చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ ఫుడ్ తిని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు కదా, వాళ్ళకు వచ్చేసి చాలా మంది సీరియస్గా ఉందని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు అన్నమాట. మనకైతే అఫీషియల్గా అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే రావడం లేదు. స్టూడెంట్స్ అయితే ఒక 4-5 మంది చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. దీని ద్వారా మనకైతే ఒకటైతే అర్థమైంది, కాలేజ్ మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో. లక్షల ఫీజులు తీసేసుకున్నా కానీ వాళ్ళకి సరైన ఫుడ్ పెట్టుకున్నా ఇలాగ వాళ్ళకైతే హెల్త్ బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యేట్టు వీళ్ళైతే చేశారు. అసలు ఈ న్యూస్ని వచ్చేసి చాలా మంది అసలు న్యూస్ ఛానల్స్లో అసలు చెప్పట్లేదని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి సోషల్ మీడియాలో వాళ్ళే పోస్టులు పెడతా ఉన్నారనమాట. ఈ వీడియో చూసి ఎవరైనా కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ విషయాన్ని ఇంకో 10 మంది తెలిసేలాగా చేయండి. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. మన ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి.